నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నాయకులు కార్యకర్తల కృషి ఫలితమే చిర్రి బాలరాజు విజయం. మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు స్పష్టం. నా విజయం మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబుకి అంకితం. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి. జంగారెడ్డిగూడెంలోని కూటమి ఎన్నికల కార్యాలయంలో సంబరాలు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు హాజరు. బొబ్బిలి సూర్యచంద్రరావు, ఎండీ ఉమర్ అలీల మరణం తీరని లోటు. ఏపీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు వెల్లడి. పోలవరం ఎమ్మెల్యేగా చిర్రి బాలరాజు గెలుపుకు కారణం నాయకులు, కార్యకర్తలేనని, ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నానని మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సౌభాగ్య థియేటర్ వద్ద కరాటం రాంబాబును పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరంలో జనసేన గెలుపుకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించింది తానేనని, ఈ ప్రభుత్వంలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయించేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన ధ్యేయమన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సహకారంతో పోలవరం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. భరతమాత ముద్దు బిడ్డ వీడు, సూర్యుడల్లె పైకి లేచినాడు, గుండె నిండ ధైర్యమున్న వీరుడు. భగత్ సింగ్ భావమున్నవాడు, కెరటమల్లె దూసుకెళ్ళుతాడు, శిఖరమల్లె ఎదిగే నాయకుడు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు, మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు, పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వల్ల మనల్ని గుర్తించి మన ప్రాంతాన్ని ఏజెన్సీ ఏరియా కాబట్టి అభివృద్ధిలో వెనకబడి ఉన్నాం కాబట్టి మనకి వాళ్ళిద్దరూ సహకరించాలి. వాళ్ళకి మోడీ సహకరించాలి. ఆయన నిజాయితీ, ఆయన ఈ రాష్ట్రానికి మంచి చేస్తాడు అనే భావన కలిగింది. దానికి మోడీ గారి సపోర్ట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఉంది. వీళ్ళందరూ ఈ ముగ్గురు కలిసి మన రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, మన రాష్ట్రంలో అభివృద్ధి పెరగాలి. పోలవరం ప్రాజెక్ట్ని మొదలెట్టించింది నేను, ఎవడు ఏం మాట్లాడినా కానీ మొదలెట్టించింది నేను. మళ్ళీ పూర్తి చేయించడం వాళ్ళందరితో కలిసి చేయించాలన్న ఆకాంక్ష. మీ మీడియా సహకారం కూడా కావాలి. అసలు నేను ఇంత కష్టపడతారు, ఇంత ఇచ్చేస్తారని వీళ్ళందరినీ అనుకోలేదు. ఏదో పవర్లో ఉన్న పార్టీ, డబ్బున్న పార్టీ, డబ్బు లేని పార్టీ అనే ఫీల్డ్లో ఉన్నాను. కాకపోతే ఎవరి జేబుల్లో డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టి చేయటం చాలా గొప్ప కదా. ముందు వాళ్ళని అభినందించాలి. ప్రతి ఒక్కడు ఒక రూపాయి అడగల, వాళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. వాళ్ళకి నా యొక్క అభినందనలు తెలుపుతున్నా. వాళ్ళ గొప్పది ఈ విజయం. మ్యాక్సిమం ప్రధానమైన రహదారులు వేయించాలి, అందరి నడువులు పోతున్నాయి. ప్రధానమైన రహదారులు వేయించి కొంత ఇప్పుడు 42,000 కోట్లు కావాలి ఈ రాష్ట్రంలో వేయించాలి, రోడ్లు వేయించాలి. నిజంగా వాళ్ళకి ఎంత అపకారం జరగాలో అంత అపకారం జరిగింది. ఇప్పుడు వాళ్ళ యొక్క స్థితిగతులన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చే డబ్బు
అప్పుడు ఇచ్చిన రైతుల డబ్బులు, వాళ్ళకి సరైన వసతులు ఇవన్నీ నిర్వాసితులు పూర్తయ్యే వరకు, వాళ్ళకున్న కష్టం తీరే వరకు కూడా నేను నిద్రపోను. తన విజయం మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబుకి అంకితమని పోలవరం ఎమ్మెల్యేగా గెలుపొందిన చిర్రి బాలరాజు తెలిపారు. పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన చిర్రి బాలరాజు జంగారెడ్డిగూడెంలో కరాటం రాంబాబుని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయిబాబాతో కలిసి మీడియాతో మాట్లాడారు. తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విజయం తమపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేస్తామన్నారు. పోలవరం నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళతామని స్పష్టం చేశారు. అనంతరం ఆయనను పలువురు జనసేన శ్రేణులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఒక మంచి పరిణామం. ఎందుకంటే పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేలాగా, అలాగే ఏదైతే రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఒక మంచి తీర్పు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ తరఫున, టీడీపీ పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మీరు మాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము ఎవరు కూడా వమ్ము చేయకోకుండా ఏదైతే మీరు ఆశించిన మేరకు తప్పకుండా మన నియోజకవర్గాలు అభివృద్ధి చేయడానికి, అలాగే మీ సమస్యలు పరిష్కరించడానికి మేమందరం కూడా ముందుంటాం. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ఈరోజు జనసేన పార్టీ క్లీన్ చిప్ చేసింది. మీరు తప్పకుండా ఏదైతే ఆశించారో దానికి నేను న్యాయం చేస్తాను. అలాగే మా దీనికి కృషి చేసినటువంటి 7 మండలాల అధ్యక్షులు, అలాగే టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు, అలాగే జిల్లా నాయకులు, టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఎలక్షన్స్లో ఈ 5 ఏళ్లలో నాతో పాటు పనిచేసినటువంటి మా గురువులు కరటం సాయి గారికి, అలాగే మా గడ్డమనుగు రవికుమార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ విజయాన్ని కరటం రాంబాబు గారికి అంకితం చేస్తున్నాము. ఆయన ఈ వయసులో కూడా ఈ ఎలక్షన్స్లో ఎలా చేశారంటే మేమందరం కూడా చాలా సంతోషించాం. దీన్ని మరింత బలంగా తీసుకెళ్ళి మేము ప్రజలకు న్యాయం చేసే విధంగా ముందుకెళ్తాం. ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ఆదరించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఈ జిల్లాలో పార్లమెంటరీ పుట్ట మహేష్ యాదవ్ గారిని, అలాగే చిర్రి బాలరాజు గారిని ఈరోజు గెలిపించినటువంటి మన జిల్లా ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలందరికీ, అలాగే పోలవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరింత బాధ్యత మా మీద పడింది. ఈరోజు రేపు పొద్దున సజావుగా బాలరాజు గారు కానివ్వండి, పుట్ట మహేష్ యాదవ్ గారు కానీ వాళ్ళ యొక్క వాణిని అసెంబ్లీలో కానీ పార్లమెంటరీ కానీ మన పార్లమెంటు నియోజకవర్గం తరఫున, అసెంబ్లీ నియోజకవర్గం తరఫున వినిపిస్తారని, ప్రజలకి రాబోయే రోజుల్లో ప్రజలకి మరింత చేరువవుతూ రాష్ట్ర గవర్నెన్స్ని మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగుతారని, రాబోయే రోజుల్లో ఈ పార్టీని కానీ, జనసేన పార్టీని కానీ, అలాగే ఎన్డీఏ కూటమిని కానీ మరింత బలపరుస్తూ ముందుకు సాగుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్డీఏ కూటమికి రాష్ట్ర ప్రజలు భారీ విజయం కట్టబెట్టడం తమకెంతో సంతోషంగా ఉందని టీడీపీ పట్టణ అధ్యక్షులు రాబూరి కృష్ణ తెలిపారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో జంగారెడ్డిగూడెం పట్టణంలోని కూటమి ఎన్నికల కార్యాలయంలో బుధవారం సంబరాలు జరుపుకున్నారు.
తొలుత టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ కు సుమారు 12,000 మెజారిటీ వచ్చిందన్నారు. దీనికి కృషి చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బొబ్బిలి సూర్యచంద్రరావు, ఎండీ ఉమర్ అలీల మరణం తమకు తీరని లోటని ఏపీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయంలో అసోసియేషన్ నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. సంఘం అసోసియేట్ అధ్యక్షులు ఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన, కార్యదర్శి కె నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సభ్యులు పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఇటీవలే మరణించిన సంఘ సభ్యులు బొబ్బిలి సూర్యచంద్రరావు, ఎండీ ఉమర్ అలీలకు సంతాప సభ నిర్వహించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో త్రినాథరావు, బాలకృష్ణ, శిఖామణి, సత్యనారాయణ, గాంధీ తదితరులు పాల్గొన్నారు. మరి ఇటీవల కాలంలో మా సంఘానికి అనేక సేవలు అందించి మా అందరి క్షేమం కోసం కృషి చేసినటువంటి సంఘ అధ్యక్షులు శ్రీ బొబ్బిలి సూర్యచంద్రరావు గారు అకాల మరణం మాకెంతో మనోవేదన కలిగించింది. మరి వారి మరణం వార్తను తెలుసుకొని మరి ఈరోజు మేము సంతాపం ప్రకటించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఉమరాలి గారు మా సంఘ సభ్యులు, ఆ సాంఘిక సంస్కర్త, ఆయన మరణం కూడా మమ్మల్ని అందరినీ కూడా ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది. వీరిరువురు కూడా మేము సంతాప సభ ఏర్పాటు చేసి వారికి సంతాపాన్ని ప్రకటించడం జరుగుతూ ఉంది. మరి సూర్యచంద్రరావు గారు ఈ సంఘానికి ప్రెసిడెంట్గా ఎన్నో సేవలు చేసి మమ్మల్ని అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మరి వారి యొక్క ఆ ఆశయాలని, వారి యొక్క సేవా స్ఫూర్తిని మేము పరిగణలో తీసుకొని సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మేము కృషి చేస్తాం. ఈ సందర్భంగా మరి వారి కుటుంబ సభ్యులకు వారికి భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి శాంతి కలగాలని కోరుకుంటూ, మన జంగారెడ్డి శాఖ ఏపీ స్టేట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మన ఈ రోజున మన సంఘ ప్రెసిడెంట్ అయినట్టు బొబ్బిలి సూర్యచంద్ర గారు అకాల మరణానికి సంతాపం తెలియజేస్తూ ఈ రోజు మన సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. మన సూర్యచంద్ర గారు గత 10-15 సంవత్సరాల నుండి కూడా ఆయన ప్రెసిడెంట్గా చేస్తూ మన సంఘ సభ్యులందరూ కూడా ఎన్నో సహాయ సహకారం అందిస్తూ తగిన కృషి చేసేవారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎస్టీ ఆఫీస్కి, ఏటీ ఆఫీస్కి వెళ్ళి వారి యొక్క సమస్యలని పరిష్కారం చేసి వారికి సంతోషం కలగజేసేటువంటి వ్యక్తి సూర్యచంద్ర గారు అకాల మరణం పొందడం మన సంఘ సభ్యులకు చాలా నిరాశపరుస్తుంది. అలాగే వారి కుటుంబ సభ్యులకు మా ప్రకారం సానుభూతి తెలిసి మా సంఘం తరపుని, అలాగే వారికి రావాల్సినటువంటి ప్రభుత్వం వారి నుంచి రావాల్సిన ఆర్థిక సహాయం ఏమైనా కూడా మన సంఘం తరపున మేము కృషి చేసి వారికి రావాల్సిన ఏర్పాట్లు వారికి చేస్తామని చెప్పి మేము ఈ సమావేశంగా హామీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన సంఘ సభ్యుల శ్రీ ఉమరాలి మాస్టర్ కూడా గత 3-4 సంవత్సరాల కింద సభ్యులను చేరి ఆయన అంత సంఘానికి అంత సేవ చేసేవారు. అలాగే గత కరోనా టైంలో కూడా ఆయన ఎంతో సర్వీస్ చేసి ఉత్తమ వృద్ధులకు సహాయం చేసేవారు. అలాగే ఉత్తమ ఉపాధ్యాయులు కూడా బిరుదు మంది ఎన్నో సేవల సంస్కారాలు సహాయ సహాయాలు చేసి ఉన్నాడు. ఆయన అకాల మరణానికి కూడా మా సంఘం తరపుని సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులు మా ప్రకార సానుభూతిని తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో పలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారికి జరిపిన అభిషేకాలు, పూజలలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. नमस्तंजने विद्यंतने वेद्यंतने संदिष्टने ज्ञात्रंजने सूष्टने रसोष्टने संदिष्टने ज्ञात्रंजने समागष्टने देवागष्टने ज्येष्ठंतने आदिमंतंतने मन्यष्टने भामष्टने ब्रह्मष्टने
అంబర్చనే మహిమా యజ్ఞమతన్మద వసంతోష్యాహి రాత్రిముక్త గ్రేష్మయుద్ధ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సాధించిన విజయం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేషు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కూటమి ఎన్నికల కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, జనసేన మండల అధ్యక్షులు ఆకుల రాకేష్తో కలిసి శేషు మాట్లాడారు. ఎన్డీఏ కూటమికి ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది చరిత్ర చూడని విజయం, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విజయం. 164 సీట్లకి మరి కూటమిని కట్టబెట్టారంటే ఇది ప్రజల విజయం, ఇది మీడియా విజయం, ఇది ఉద్యోగుల విజయం, ఇది కార్మికుల విజయం, ఇది రైతుల విజయం, ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి విజయం. ఇది తెలుగుదేశం పార్టీకో, జనసేన పార్టీకో, బీజేపీ పార్టీతో గొప్పతనం కాదు. ప్రజలంతా ఈ రోజు కూటమికి అండగా నిలబడ్డారు. కాబట్టే మెజార్టీలు కూడా చూసుకుంటే రాష్ట్ర చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ 50,000, 70,000, 90,000 మెజార్టీలు వచ్చాయంటే ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున మాకు బ్రహ్మరథం పట్టినటువంటి నేపథ్యంలో మా మీద గురుతరమైనటువంటి బాధ్యతని ప్రజలు ఇచ్చారు. కాబట్టి అమరావతిని రాజధానిగా నిలబెడుతూ ఓ పక్కన పోలవరాన్ని పూర్తి చేస్తూ పరిశ్రమలు తీసుకొస్తూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్తూ 2024 మే 13వ తారీఖున జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థులను భారీ సంఖ్యలో గెలిపించి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఈ ప్రజలందరూ సహకరించి ఓట్లేసి ఆయన ముఖ్యమంత్రి చేయడానికి కృషి చేసినందుకు వారందరికీ మండల తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముందుగా జంగారెడ్డిగూడెం మండల ప్రజలందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే నిన్న రిజల్ట్ రాగానే మన ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని కలిసి ఆయనకి శుభాకాంక్షలు తెలియడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము టైంను వృధా చేయకుండా ఈ క్షణం నుంచి కూడా మా ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని నాయకత్వంలో ఖచ్చితంగా మన ప్రాంతం అంతా డెవలప్ చేయడానికి ముందుకెళ్తాం. అలాగే మా నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆయన విజయం దేశం మొత్తం చూస్తుంది. 100% సీట్లు విన్ అవడం ప్రపంచంలోనే మొట్టమొదటిసారి, ఇది ఒక రికార్డు. దీనికి సహకరించిన నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు రాష్ట్ర ప్రజల గెలుపని జనసేన జిల్లా కార్యదర్శి గురుజు ఉమామహేశ్వరి అభివర్ణించారు. చింతలపూడి ఎమ్మెల్యేగా సొంగ రోషన్ కుమార్, పోలవరం ఎమ్మెల్యేగా చిర్రి బాలరాజులు గెలుపొందడంపై ఉమామహేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబును ఎమ్మెల్యేలుగా గెలుపొందిన రోషన్ కుమార్, బాలరాజులను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న పొత్తు నిర్ణయంతో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించగలిగిందన్నారు. ఈ విజయం ప్రజా విజయమని తెలిపారు. ఈ విజయాన్ని బాధ్యతగా తీసుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. మరి ముందుగా ఇంతటి ల్యాండ్ సైడ్ విక్టరీ ఇచ్చిన ప్రజలందరికీ, చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అయితే పొత్తు పెట్టుకున్నారో అది 100% నెరవేరిందని మేము నమ్ముతున్నాము. పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి కూడా తీసుకున్న తక్కువ సీట్లైనా కానీ 100% స్ట్రైక్ రేట్ రావాలి అని చెప్పేసి ఏదైతే కోరుకున్నారో అది 100% నెరవేర్చిన ప్రజలకు 21కి 21 సీట్లు ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇది చంద్రబాబు నాయుడు గారి గెలుపో, పవన్ కళ్యాణ్ గారి గెలుపో, మోదీ గారి గెలుపో, ఇక్కడున్న రోషన్ గారి గెలుపో అని కాకుండా ఇది రాష్ట్ర ప్రజల గెలుపుగా మేము భావిస్తున్నాము. మరి ఈ గెలుపుని ఏదో అహంగా కానీ ఏదో గర్వంగా కానీ తీసుకోకుండా రానున్న రోజుల్లో దీన్ని బాధ్యతగా తీసుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి.
ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821 225370, 8500409415 and 9542329490. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100% అమలు చేసే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని మున్సిపల్ కౌన్సిలర్ తెల్లగారపు జ్యోతి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పేరంపేట రోడ్లో ఉన్న వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద ఎన్డీఏ కూటమి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. 10వ వార్డు టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో నాయకులతో కలిసి కౌన్సిలర్ జ్యోతి పాల్గొన్నారు. తొలుత కేకును కట్ చేసి కార్యకర్తలకు తినిపించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు కొండ్రెడ్డి కిషోర్, చెరుకూరి శ్రీధర్లతో కలిసి కౌన్సిలర్ జ్యోతి మీడియాతో మాట్లాడుతూ ఏలూరు ఎంపీగా పుట్ట మహేష్ను, చింతలపూడి ఎమ్మెల్యేగా సొంగ రోషన్ కుమార్ను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రజలు తమ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తామన్నారు. ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీ అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుమ్మడి ప్రసాద్, పొదిరి ఫణి శర్మ, తెల్లగారపు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీని గెలిపించి తీసుకొచ్చినందుకు ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ పేద ప్రజలను అందరినీ, పిల్లల్ని అందరినీ కూడా సమానంగా చూస్తూ ముందుకు తీసుకొస్తారని కోరుకుంటున్నాను. ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామండి. రోషన్ కుమార్ గారిని గెలిపించిన అందరికీ కూడా జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నానండి. ఈ రోజు రామరాజ్యం వచ్చిందండి. ఈ రామరాజ్యంలో మేమందరం ప్రజల్ని సుఖ సంతోషాలతో చూస్తామని, చల్లగా చూస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు యొక్క పాలనని పేద ప్రజలకు కానీ మేము ఇచ్చిన హామీలు కానీ అన్నీ కూడా సమృద్ధిగా నెరవేరుస్తామని చెప్పని మేము మాట ఇస్తూ ఈ పాలనే మా యొక్క చింతలపూడి ఎమ్మెల్యే గారైన రోషన్ కుమార్ గారు, ఎంపీ గారైన పుట్టా మహేష్ గారు, అలా చంద్రబాబు నాయుడు గారితో మొత్తం అన్ని ఇదిగా చేసుకుని సుపరిపాలన ఇస్తారని చెప్పని మేము కోరుకుంటున్నాం. ముందుగా మరి ఇవాళ ఉమ్మడి ఎన్డీఏకి ఇంచుమించుగా 150 నుంచి 160 సీట్లు కట్టబెట్టడం జరిగింది. అలాగే జనసేన 21 సీట్లు ఇస్తే 21 సీట్లలో కూడా క్లీన్ స్వీప్ చేసింది. అలాగే బీజేపీ కూడా 4 సీట్లలో గెలవడం జరిగింది. ఇదంతా కూడా 8 సీట్లలో. మరి ఇదంతా కూడా శుభ పరిణామం మనకి. ఎందుకంటే మరి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో కీలక నాయకుడిగా ఉన్నటువంటి పరిస్థితి. దానివల్ల మన రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో జరుగుతున్న హనుమ జయంతి ఉత్సవాలలో భాగంగా హంసవాహనంపై స్వామివారి తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది. తొలుత మేళ తాళాలతో స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకీ సేవతో పుష్కరిణి వద్దకు తీసుకువెళ్లారు. ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహనంపై స్వామి ప్రతిమను ఉంచి తెప్పోత్సవం జరిపారు. అదేవిధంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ మద్ది క్షేత్రంలో హనుమ జయంతి కళ్యాణోత్సవాలు ఘనంగా జరిగేందుకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడం పట్ల జంగారెడ్డిగూడెం పట్టణంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాలలో ర్యాలీలు నిర్వహించారు. పార్టీల జెండాలను ప్రదర్శిస్తూ నాయకులకు జిందాబాద్లు కొట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఏలూరు ఎంపీగా పుట్ట మహేష్, చింతలపూడి ఎమ్మెల్యేగా సొంగ రోషన్ కుమార్లు గెలుపుకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు వెళుతూ ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ప్రజలకు మంచి రోజులు వచ్చాయని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి తెలిపారు. కూటమి పార్టీల విజయం పట్ల జంగారెడ్డిగూడెం పట్టణంలో పలుచోట్ల జరిగిన సంబరాలలో రామలక్ష్మి పాల్గొన్నారు. 18వ వార్డులో కేకును కట్ చేసి స్థానిక నేతలతో కలిసి సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా అశ్వారావుపేట రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద విజయోత్సవ సంబరాలలో పాల్గొన్నారు. సుబ్బంపేటలో జరిగిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ గెలుపుకు, రాష్ట్రంలో కూటమి గెలుపుకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయంతో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మారబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉక్కుర్తి సీతారాం, కోసూరి కనక మహాలక్ష్మి, దెందుకూరి రాజీ, షేక్ హసీనా, షేక్ మస్తాన్, కంటమణి సూర్యనారాయణ, వాసా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దిగ్విజయంగా కూటమి అభ్యర్థులందరూ కూడా చక్కగా అనుకున్న దానికంటే 200 రెట్లు ఎక్కువ సీట్లు వచ్చి ఈ పొత్తు కుదరటానికి అయిన మన సూపర్ హీరో, సుప్రీం హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంచుకున్న విధానం బట్టే పొత్తు కుదరటం, అలాగే బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కూడా మిత్రపక్షంగా ఏర్పడి అందరూ కూడా ఒక మాట మీద నిలిచి కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుని ఈ సందర్భంగా మన వీర మహిళ అయిన కనక మహాలక్ష్మి గారు ఏర్పాటు చేసిన ఈ కేక్ కటింగ్ కోసం మనందరూ రావటం, మా సోదరి మండలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యంతో ఉండి ఆయన అనుకునేది ఏదైతే ఉందో ఆ చైరు ఎక్కడానికి ఇంకొక 5 సంవత్సరాలే ఉంది దూరం. ప్రస్తుతానికి మేమందరం కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా, నేను బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయినా సరే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా కోరుకునేది ఏంటంటే రాబోయే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాబోయే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈ సందర్భంగా ఆయనకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలి అని మా జనసేన వీర మహిళలందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యేగా సొంగ రోషన్ కుమార్ విజయం సాధించడం పట్ల పలువురు వ్యాపారస్తులు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రముఖ వ్యాపారవేత్తలు, ఆర్యవైశ్య ప్రముఖులు మహంకాళి రామ్మోహన్ రావు, బాలకృష్ణలను సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారస్తులు మాట్లాడుతూ చింతలపూడి ఎమ్మెల్యేగా రోషన్ కుమార్ విజయానికి బలరాం బ్రదర్స్ చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సత్యవరపు వెంకటేశ్వరరావు, కొనకళ్ల సోమేశ్వరరావు, మహంకాళి నగేష్, చిట్లూరి సర్వేశ్వరరావు, తడికమళ్ల దుర్గారావు, దారా మహేష్, పంచాడ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాంబాబు గారి నాయకత్వం, రాంబాబు గారి నాయకత్వం, రాంబాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం. ఈ రోజు ఇక్కడ ఈ సమావేశానికి కారణం ఏంటంటే కూటమి అంటే జనసేన, టీడీపీ, అలాగే బీజేపీ, అలాగే పుర ప్రముఖులు ఏంటి అందరూ బాగా సహకరించి గెలిపించుకున్న ఈ విజయోత్సవానికి సందర్భంగా, అలాగే ఉడతా భక్తిగా మన జంగారెడ్డిలో ఎలక్షన్లో ఏదో మాకు తోచినంత విధిగా రాంబాబు గారి నాయకత్వంలో మేమందరం తిరిగి ఈ విజయోత్సవంలో మేము కూడా వ్యవసాయం కింద మేము నిలబడ్డామని చాలా ఆనందంతో మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని పురస్కరించుకుని బలరాం, రాంబాబు గారి, బాలకృష్ణ గారు వాళ్ళ మిత్ర బృందం ఇందులో అందరూ ఉన్నారు, చిన్నగా పెద్ద అందరూ, వీళ్ళందరూ తమ శుభానందం తెలపడానికి ఈ రోజు రాంబాబు గారిని, బాలకృష్ణ గారిని అభినందించడానికి, ఈ తెలుగుదేశం విజయోత్సవానికి ఎంతో కృషి చేసిన మహా నాయకులందరినీ సత్కరించకపోయినా మనకు తెలుసుకున్న, మనకు అందుబాటులో ఉన్న ఒక నాయకుని సత్కరించుకుని ఆయన ఇంకా ఈ తెలుగుదేశంలో ఉన్నత శిఖరాలు అవకాశాలు లభించి ముందుకు వెళ్లాలని కోరుతూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నాయకులు, కార్యకర్తల కృషి ఫలితమే చిర్రి బాలరాజు విజయం. మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు స్పష్టం. నా విజయం మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబుకి అంకితం. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి.
జంగారెడ్డిగూడెంలోని కూటమి ఎన్నికల కార్యాలయంలో సంబరాలు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు హాజరు. బొబ్బిలి సూర్యచంద్రరావు, ఎండీ ఉమర్ అలీల మరణం తీరని లోటు. ఏపీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.